3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మహానాడును ఎప్పుడు నిర్వహించనున్నారు? ప్రధాన అజెండా ఏంటి? స్వప్న, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో మంత్రులు నారాయణ, గుట్టిపాటి రవికుమార్, అలాగే అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఇట్లా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొని మహానాడు నిర్వహణ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా కడపలో మహానాడు నిర్వహించాలని చెప్పి ముందుగానే పార్టీ నిర్ణయం తీసుకున్నందున ఈ మహానాడు ఎలా నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద ప్రధానంగా కీలక చర్చ జరిగింది. అయితే కొంతమంది అభిప్రాయం అక్కడ వసతి అలాగే ఇతర ఎండల తీవ్రత దృష్ట్యా 2 రోజులు కుదించాలని కూడా ఒక ప్రతిపాదన అనేది వచ్చింది. దీని మీద కూడా సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కడపలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని చెప్పి లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో ఒక భారీ వేడుక నిర్వహించనుందున ఈసారి నిర్వహించే తొలి వేడుకను ఘనంగా నిర్వహించాలి 3 రోజుల పాటు అని చెప్పి ఇందులో ప్రధానంగా నిర్ణయించారు. మొత్తంగా 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కూడా మహానాడును అక్కడ కడపలోనే నిర్వహించాలని చెప్పి లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా తొలి రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే 28వ తేదీన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆ రోజు ఎన్టీఆర్ కి నివాళితో పాటు 11 నెలల కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన తీర్మానాలు రూపొందించి చర్చించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే 29వ తేదీన 3వ రోజు నాడు భారీ బహిరంగ సభ, మధ్యాహ్నం నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా ఏదైతే గత ఏడాది కూడా ఎన్నికలు ముగిసి ఇంకా ఫలితాలు రాని టైంలో మహానాడు తేదీలు వచ్చినందున ఆ టైంలో మహానాడు నిర్వహిస్తున్నందున విజయోత్సవ సభ కూడా కలిపి, అలాగే ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ 2 కార్యక్రమాలను వేదిక చేసుకుని ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో మంత్రులకు లోకేష్ పలు కీలక బాధ్యతలు అనేది అప్పగించారు. ప్రధానంగా మహానాడుకు వచ్చే వారందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మొత్తం 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ మహానాడు జరగాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. స్వప్న. ధన్యవాదాలు కృష్ణ.